వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్ స్వర్ణ కేసీపీ. ఈరోజు చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీలోని 3 ఆనియన్స్ 3 టమాటోస్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేరొక బాండ్లీలోని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు వేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 ఆనియన్ 5 పచ్చిమిర్చి వేసి టమాటో పేస్ట్ వేసుకున్నాం కదా, చేసాం కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, కారం 3 స్పూన్స్ వేసుకోవాలి. చేపల పులుసుకి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే నీసు వాసన ఏమీ రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ మసాలాను కూడా పైకి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాతే దీంట్లోకి ముందుగా నానబెట్టిన చింతపండు రసం 1 కప్ వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసి పులుపు ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి. ఇదంతా దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ముందుగా ఈ చేపల్ని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ పాటు ఉంచి వాటిని పులుసు మరిగిన తర్వాతే వీటిని అన్నిటిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోద్ది. దీనికి ఎలాంటి మసాలాలు కూడా వాడకుండా చేసుకోవాలి.